దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న త్రివిధ దళాల సైనికులకు అండగా ఉండేందుకు మేము సైతం అంటూ రాయదుర్గం ప్రజలు ప్రతినబూనారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపం నుండి వినాయక కూడలి వరకు జరిగిన తిరంగా యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు త్రివర్ణ పతాకం చేతబట్టి ర్యాలీలో అగ్రభాగాన నడిచారు. 1000 అడుగుల జాతీయ జెండాను చేతబట్టి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశమంటే ప్రజలేనని, త్రివిధ దళాల సైనికులకు మనం తోడుగా నిలవాలని కాలువ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పాక్ ఉగ్రవాద దుశ్చర్యలకు ధీటుగా తగిన రీతిలో బుద్ధి చెబుతూ ముందుకు కొనసాగుతున్నట్లు కాలువ వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, సిఐ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. भारत माता के भारत माता के भारत माता के नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारत ప్రజలందరూ కూడా ఎంతో గౌరవంగా చెప్పుకునే విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దుష్ట దేశాలకు ఒక గుణపాఠం లాగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన భారత ప్రభుత్వానికి సలాం కొడుతున్నాం అందరం కూడా. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి దృఢమైన నాయకత్వంలో భారతదేశం తిరుగులేని శక్తిగా ప్రపంచ దేశాల్లో అవతరించింది. ఒక్కసారి పెహల్గాములో అమాయక యాత్రికులను దొంగ దెబ్బతీస్తే ఉగ్రవాదులు తిరుగులేని సమాధానం చెప్పి పాకిస్తాన్ లో ప్రధానమైన ఎయిర్ బేస్లన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే దాడులు చేసి ఏ ఒక్క పాకిస్తాన్ సామాన్య పౌరులు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా పాకిస్తాన్ ఉగ్రవాద పీఠ మనిషిన భారత ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ ఈ రోజు రాయదుర్గంలో జరుగుతున్న ఈ తిరంగా యాత్రలో దేశభక్తిని అనుమనము పుణికిపుచ్చుకున్న రాయదుర్గం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేశం అంటే మనమే దేశం. ఈ దేశం పైన పరాయి దేశ ఈగ కూడా వాలనివ్వకుండా కాపాడుతున్న, అహోరాత్రాలు శ్రమిస్తున్న భారత సైన్యానికి, త్రివిధ దళాలకు మనం నిరంతరము కృతజ్ఞులై ఉండాల. మనం ఈరోజు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగగలుగుతాం.
భారతదేశం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతా ఉందంటే దానికి నిద్రాహారాలు మాని నిరంతరము సరిహద్దులో కాపలా కాస్తూ భారతదేశాన్ని కాపాడుతున్న వీర సైనికులందరికీ కూడా భారతదేశం రుణపడి ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడే మన సోదరులు ఉన్నారు, సైన్యంలో మరి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు భారత సైన్యంలో పనిచేయడం అంటే దేశభక్తిని చాటుకోవడం, భారత సైన్యంలో పనిచేయడం అంటే భరతమాత రక్షణకు జీవితాన్ని త్యాగం చేయడం, జీవితాన్ని అంకితం చేయడం. అంత ఉదాత్తమైన సైన్యం ఈ రోజు ఈ భారతదేశం పైన ఎవరు కూడా కన్నెత్తి చూడని విధంగా ఈరోజు చూసాం. IMF రుణం ఇవ్వాలంటే అనేక షరతులు పెట్టింది. దాంట్లో ప్రధానమైంది భారతదేశంతో మీరు ఇట్లాగే వైరి కొనసాగితే, మీరు ఇలాంటి అపవిత్రమైన యుద్ధాలు చేస్తే మీకు డబ్బులు ఇచ్చే సమస్య లేదని తేల్చి చెప్పింది. ఈరోజు అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అని చేసిన ఒక దుర్మార్గమైన పాకిస్తాన్ భారతదేశం పైన కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రివిధ దళాలు మరి ఈరోజు బ్రహ్మాండమైన దాడులు చేసి భారతదేశ సైనిక పాఠవాన్ని, భారతదేశ శక్తి సామర్థ్యాలని మరి చాటి చెప్పాయి ప్రపంచానికి. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా చేసిన భారత ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ మరి మన ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి నేను కూడా వెళ్ళొచ్చా. మురళీ నాయక్ 25 సంవత్సరాలు కూడా లేవు అబ్బాయికి. చిన్నప్పటి నుంచినే దేశభక్తిని కణ కణంలోనూ నింపుకుని నేను చేస్తే ఈ దేశం కోసం చేస్తాను, ఈ మువ్వన్నెల జెండా కప్పుకొని నేను అంత్యక్రియలు జరిపించుకుంటానని చెప్పి స్నేహితుల దగ్గర వీరమరణం పొందిన మురళీ నాయక్ సెల్యూట్ చేస్తానని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరో కూడా ఇది అత్యంత పవిత్రమైన జాతీయ జెండా. మీరు మీ ఇళ్లకు తీసుకోండి, లేకపోతే మన వాలంటీర్లకు హ్యాండ్ ఓవర్ చేయండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ఈ జాతీయ జెండాలను ఎవరు కూడా పడేయకూడదని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అందరూ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం RDG న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.